పార్షియల్ ఫ్రాక్షన్స్ టాపిక్లో ఒక ప్రాబ్లం చూద్దాం. సో ఇవి బీటెక్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, సో ఇంటర్లో కానీ, డిప్లొమాలో కానీ అడుగుతూ ఉంటారు. సో ఇవి ఎలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. సో 3x - 5 / x + 1 × x - 3 అడిగారు. సో దీన్ని మనం a/x + 1 ప్లస్ b/x - 3గా రాసుకుంటాం. సో ఇక్కడ మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. సో a × x - 3, సో క్రాస్ అనమాట, బటర్ఫ్లై మెథడ్. సో b × x + 1 సో కింద ఉన్నవి రెండు ప్రోడక్ట్ అవుతాయి, అంటే x + 1 × x - 3. సో ఇక్కడ యాస్టీజ్ అలానే ఉంటాయి, 3x - 5 / x + 1 × x - 3. సో x + 1 x - 3 బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది మనకి, 3x - 5 = a × x - 3 ప్లస్ b × x + 1. సో ఒకసారి మనం x -1 సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ, అండ్ ఇంకోటి వచ్చి x 3 సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ ఈ ఈక్వేషన్లో. సో ఫస్ట్ x -1 సో x -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ 0 వస్తుంది. సో x 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు b వాల్యూ 0 వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ x -1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 × -1 5 = a × -1 - 3 ప్లస్ b × -1 + 1. సో x -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి b వాల్యూ 0 వచ్చేసింది. సో 3 × -1 ఎంత, -3. సో -3 - 5 = a × -4 ప్లస్ b × 0. సో 0 అయిపోతుంది కాబట్టి 0. సో -8 = -4a. సో 4 1s 4 2s a మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 2 వస్తుంది. ఇప్పుడు మనం b వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే x 3 సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఈ ఈక్వేషన్లో. సో 3 × 3 - 5 = a × 3 - 3 ప్లస్ b × 3 + 1. సో 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ అనేది 0 అవుతుంది. సో 3 3s 9 9 - 5 = b × 4. సో 4 = 4b. సో 4 1s 4 1s. సో b వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఈ వాల్యూ అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం, ఏ వాల్యూ b వాల్యూ. సో 3x - 5 / x + 1 × x - 3 ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2. సో 2/x + 1 ప్లస్ b వాల్యూ ఎంత వచ్చింది, 1 1/x - 3. సో మనం ఇలా పార్షియల్ ఫ్రాక్షన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం.